69వ కీర్తన 29వ వచనం. నేను బాధపడిన వాడనే వ్యాకులపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తన ఏమంటున్నాడంటే, నేను బాధలో వ్యాకుల పడుతున్నాను అన్నాడు. కానీ దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక అన్నాడు. అవునండి, ఆయన మనల్ని నిన్ను ఉద్ధరించేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనల్ని ఉద్ధరించేవాడు, ఆయన మహిమతో నింపేవాడు, వ్యాకులం నుండి విడిపించేవాడు ఆయన. అందుకే కీర్తనాకారుడు ఆయన దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, నేను వ్యాకులపడుచు ఉన్నాను, బాధపడిన వాడనే వ్యాకులపడుచు ఉన్నాను. ఇవి జనరల్గా మనం బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఆయన ఉద్ధరించేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, మనకు సమీపంగా ఉండేవాడు, మనకు తోడై ఉండేవాడు, మనల్ని విడిపించేవాడు, మనల్ని నిన్ను లేవనెత్తేవాడు. కాబట్టి వాక్యాన్ని చదివినప్పుడు అది నీకు ఆదరణ ఇస్తుంది, వాక్యాన్ని విన్నప్పుడు అది నీకు బలాన్ని ఇస్తుంది, వాక్యాన్ని విన్నప్పుడు అది నీకు నెమ్మది ఇస్తుంది. కనుక మనల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు అంటే దేవుడు. ఎందుకంటే ఆయనే నిన్ను కలగజేశాడు, ఆయనే మనల్ని, 100వ కీర్తన చెప్తుంది, ఆయనే మనల్ని పుట్టించాను. దేవునికి స్తోత్రం. గనుక నిన్ను కలగజేసిన దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. కాబట్టి బలపరుస్తాడు, లేవనెత్తుతాడు, నిన్ను విడిపిస్తాడు బాధలో నుండి, అన్నిట్లో నుండి. గనుక మనము ప్రార్థించే వారమై దేవుని వెంబడించేవాడుగా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు విడుదల పొందగలవు. మరి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఇవాళ ఎటువంటి బాధలో, వేదనలో, మరి నీ మనసు ఆందోళనలో ఉందా? నువ్వు సమాధానం లేని పరిస్థితుల్లో గడుపుతున్నావా? మనకు అన్నీ ఉంటాయి, కానీ మన మనసు ప్రకాశించాలంటే, మనం ఉత్తేజంగా ఉండాలంటే, మన హృదయం చక్కగా ఉండాలంటే దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని సన్నిధి మనకు అవసరం. అవి భౌతిక సంబంధమైన అన్ని అవసరతల కంటే ఎంతో బలాన్ని, శక్తిని, ఆ కృపనిచ్చి నడిపిస్తాయి. గనుక భయపడకుండా దేవుని కృపలో ప్రయాణం చేయండి. దేవుని కృప ఆశీస్సులు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.